హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన టాపిక్ 2024 ఎలక్షన్స్ లో వైసీపీకి ఓటమికి స్పోక్స్ పర్సన్స్ ఎంతవరకు కారణం అండి. అయితే 2019 ఎలక్షన్స్ లో జగన్ గారు మన నవరత్నాలు మేనిఫెస్టోతో వచ్చారు. ఏదో 9 పథకాలు, ఒకటో రెండో మిస్ అయినా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, అప్పో సొప్పో చేసి, ఏదో బాధలు పడి, ఏం కష్టాలైనా పడి, మొత్తానికి ఏదో నవరత్నాలని ఇచ్చినట్టుగా ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తానన్నవి జగన్ బాబు ఇచ్చారు అని ఒక నమ్మకం అయితే కల్పించుకోగలిగారు. 2024కి వచ్చేటప్పటికి 2019లో బ్రహ్మాండమైన విజయాన్ని కట్టబెట్టిన ఇదే ప్రజలు 2024లో ఘోర పరాజయాన్ని ఆయనకి అప్పచెప్పారు, రుచి చూపించారు. ఎందువల్ల అంటే మినిస్టర్స్ కొంతమంది ఈ బూతులు తిట్టి, కెమెరాల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, చాలా అసహ్యకరంగా మాట్లాడి, చాలా బ్యాడ్ నేమ్ తెచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఎప్పుడైతే ఇచ్చారో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ బూతులు తిట్టడం అన్నది, సంక్షేమ పథకాలు రెండు ఇదైపోయి ఎంత ఘోరమైన ఓటమి చవి చూడవలసినంత అవసరమైతే మటుకి ఉండకపోవచ్చండి. ఇదంతా నా అభిప్రాయం అండి. ఇప్పుడు నేను చెప్పేది కానీ, నేను చెప్పేది కానీ అంతా నా ఒపీనియన్, ఓన్లీ నా అభిప్రాయం. అయినా మరి ఓడిపోయారంటే ఎందుకంటారు? ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే స్పోక్స్ పర్సన్స్ అండి. ఈ మినిస్టర్స్ తిట్టిన తిట్లు ఇవన్నీ వదిలేయండి, అది ఎలాగా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. కాకపోతే కొంతమంది స్పోక్స్ పర్సన్స్, అందులో నేను ఒకరిద్దరు పేర్లు గుర్తున్న వాళ్ళు చెప్తాను. మన విజయబాబు అని సీనియర్ ఎడిటర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన వైసీపీ స్పోక్స్ పర్సనే. సో ఆయన ఎలక్షన్స్కి ముందు ఒక ఇన్ని కాగితాలు పట్టుకొని వచ్చి ఏదో టీవీ ఇంటర్వ్యూకి అండి, అందులో జిల్లాల వారీగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని, శ్రీకాకుళంలో ఎన్ని వస్తాయి, మన విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, అలా లైన్గా మొత్తం చెప్పుకొచ్చారండి. ఎలా చెప్పారంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. విజయబాబు గారు ఎప్పుడు కూడా, నేను చాలా డిబేట్స్లో ఆయన ఫాలో అయ్యానండి, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. అంటే ఏదో వెనకేసి కూస్తున్నట్టు కానీ అలాగేమి ఉండదండి, చాలా కాన్ఫిడెంట్. అంటే ఆయన చాలా నమ్మకంతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విధంగా మన ఈ ఎలక్షన్స్ లో ఈ జిల్లాలో ఇన్ని వస్తాయి, ఆ జిల్లాలో ఇన్ని వస్తాయని చెప్పి 113 నుంచి 120 సీట్లు వస్తాయని తేల్చి చెప్పారండి ఎలక్షన్స్ ముందు. అది అలా పక్కన పెట్టేయండి. ఇంకొక ఆయన ఉన్నారండి, కేఎస్ ప్రసాద్ గారు. ఈయన స్పోక్స్ పర్సన్ కాదనుకుంటాను, ఓన్లీ వైసీపీ సింపథైజర్ అనుకుంటాను. నేను తెలంగాణ ఎలక్షన్స్ ముందులో, మళ్ళా వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ యు, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, మీకు ముందు తెలుస్తుందండి. తెలంగాణ ఎలక్షన్స్ ముందు నేను ఈ టీవీ ఇంటర్వ్యూలు, డిబేట్లు రెగ్యులర్గా చూస్తుండేవాడిని. టీవీ5 సాంబశివరావు గారిది కానీ డిబేట్, మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారిది కానీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో టీడీపీ గెలిచేస్తుంది అనిపించిందండి. అంటే తెలంగాణ ఎలక్షన్స్ ముందు నుంచి ఆంధ్ర డిబేట్లు అవి చూస్తున్నప్పుడు. నెక్స్ట్ మన టీవీ9 కానీ, ఎన్టీవీ కానీ, మన సాక్షి కానీ చూస్తుంటే మన రజనీకాంత్ గారి, మురళి వీళ్ళ ఇంటర్వ్యూలు కనుక, డిబేట్లు కనుక చూస్తుంటే వైసీపీ గెలిచేస్తుంది అనిపించిందండి. ఎలా 2-3 నెలలు పోయిన తర్వాత ఇదేట్రా బాబు, అవి చూస్తే అది వస్తుంది, ఇది చూస్తే ఇది వస్తుంది అనిపిస్తుంది, ఇదేదో బొర పిచ్చెత్తిపోతుంది,
ఎందుకు వచ్చింది, డిబేట్లు అవి చూడడం మానేస్తే బెస్ట్ కదా అనిపించి, అయినా సండ్ ఉంటుంది కదండి, ఆ సండ్ వల్ల మళ్ళా ఒకటి 2 డిబేట్లు చూశాను. అది ఆ టైంలో ఈ కేఎస్ ప్రసాద్ అన్న ఆయన్ని ఒకరోజు డిబేట్లో చూడడం జరిగిందండి. పోతే ఆయన విజయబాబు గారు కాన్ఫిడెంట్తో మాట్లాడేవారు, బట్ ఈ మన కేఎస్ ప్రసాద్ గారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఇంత అంత కాదండి, మామూలు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇంకేంటంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం పోను వదిలేయండి, మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే చెప్పారు అంటే ఇంకా జరిగిపోద్ది అన్నట్టు ఆ విధంగా ఈయన చెప్పుకొచ్చేవారు. ఫస్ట్లో నేను అబ్బాయి ఏదో చాలా మేధావులా మాట్లాడుతున్నారు, ఇదేదో నిజం కావాలా, ఇతనికి చాలా విషయాలు తెలుసుకోవాలా, చాలా పరిజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది అనుకొని ఈ యూట్యూబ్లో అతని పేరు మీద ఉన్న పాతవి కూడా చూసుకుంటూ వచ్చానండి. ఈలోపు ఇదంతా జరుగుతున్న టైంలో మన తెలంగాణ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి. ఆ టైంలో ఇంకా తెలంగాణ ఎలక్షన్స్ మీద మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ పకోడీ ఛానల్ అంటారు, ఏ వ్యక్తులను పడితే ఆ వ్యక్తులు పకోడీ వాళ్ళు వీళ్ళు చాలా హీనంగా ఈ కేఎస్ ప్రసాద్ అన్న అతను మాట్లాడేవారండి, చాలా హీనంగా. ఇంకేంటంటే ఇతను ఒక జ్ఞానవంతుడు, మిగిలిన వాళ్ళందరూ ఎదవలనే ఎదవల కింద మాట్లాడేవారు. అయితే ఇతను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఇది ఏదో అంతా నిజమే కావాలనుకోండి. నేను తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి చూసేటట్టుకు మబ్బులు ఇడిపోయాయి. తెలంగాణ ఎలక్షన్స్లో 100% రాసేసుకోమన్నారండి, ఏదైనా మన కేసీఆర్ గారు సీఎం అయిపోతారండి, రాసేసుకోమన్నారంటే 100%. అది పోయింది, మబ్బులు ఇడిపోయి. తర్వాత డిబేట్లో ఎప్పుడో నేను తప్పు చెప్పాను, పొరపాటు అయింది అన్నట్టుగా అదే చెప్పారు. అప్పుడైనా తెలంగాణ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఓడిపోయిందో కేసీఆర్ పార్టీ, మీకు ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందంటే కేసీఆర్ జగన్ విత్ మన బీజేపీ మోడీ సెంట్రల్ గవర్నమెంట్, అది పక్క ఆ పార్టీలో రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడన్నా గమని. ఇక టీడీపీ ఎవరు సపోర్ట్ లేకుండా దాన్ని ఎలాగన్నా మొత్తానికి పడగొట్టడానికని ఏదో ప్లాన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే అక్కడ తెలంగాణ కేసీఆర్ గారు మిస్ అయ్యారో ఆటోమేటిక్గా ఈయన మన కేఎస్ ప్రసాద్ గారు మిడిల్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా జాగ్రత్త పడి అక్కడ ఎందుకు ఓడిపోయింది, ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అక్కడికి ఇంకా 4-5 నెలల టైం ఉంది మన ఏపీ ఎలక్షన్స్కి. ఆ 4-5 నెలల్లో ఈ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేసి వాళ్ళ సజెషన్స్ గిజెషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలాగే వెళ్ళడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. అట్లీస్ట్ మన ఈ టీవీ డిబేట్స్ లోనే చెప్తే ఆయన వరకు వెళ్ళొచ్చు కదా, ఏ ఒక సజెషన్స్ మార్పులు చేసుకోవచ్చు కదా గెలవడం కోసం. అప్పటికి తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పారో, ఆ ఏపీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఒకరోజు డిబేట్లు ఏంటంటారు 118 నుంచి 140 సీట్లు గ్యారంటీ అన్నారు. అంటే ఇప్పటికి మన రిపోర్టరు జర్నలిస్టు ఇదేనండి, ఎవరన్నా 5, 2, 3, 4, 5, 10 మహేష్ చెప్తారు, మీరేం 118 నుంచి 140 అంటే 22 తేడా చెప్తానండి. అది కాదండి, 118 సీట్లు మన వైసీపీ జేబులో పెట్టుకొని తిరుగుతుంది. ఈ మిగిలినవన్నీ కూడా అటు ఇటుగా ఉన్నాయి, అవి కూడా అందులో కూడా ఒక 10-15 ఇటే వచ్చేస్తాయి. 118 జేబులో పెట్టుకు తిరుగుతుంది అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నా అభిప్రాయం ఏం లేదండి, స్పోక్స్ పర్సన్స్ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అప్పచెప్పారంటే వీళ్ళ వల్ల ఎంతో కొంత లాభం ఉండాలి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ అన్న ఆయన ఎన్ని ఓట్లు వేయించగలరో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడం 10 ఓట్లు కూడా ఆయన వేయించలేరేమో నేను అనుకుంటున్నాను. ఆయన చెప్తే 10 మంది కూడా వేయరని నేను అనుకుంటున్నాను. సో అలాంటి ఆయన ఈ సోషల్ మీడియా ద్వారా ఏదో ఉత్సాహం తెప్పించాలి మన కేడర్లో స్పోక్స్ పర్సన్స్ ఉత్సాహం తెప్పించాలి, ఉత్తేజపరచాలి, అత్యుత్సాహం తెప్పించుకోవాలి. కేఎస్ ప్రసాద్ గారు వాళ్ళు చేసినవి వాళ్ళైనా మన విజయబాబు గారైనా ఇంకా ఎవరైనా కాగితాలు ఇంత కట్టపట్టుకుని వచ్చి ఇన్ని సీట్లు పక్క ఈ జిల్లాలో ఇన్ని జిల్లాలు
కొంతమంది అయితే 175 నియోజకవర్గాల వారిగా చెప్పేసేవారు. ఆ నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు తేడా, ఈ నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు తేడా. మన కేఎస్ ప్రసాద్ గారు అయితే మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆశ్చర్యపోయింది చూడు, 6449 ఓట్లతో ఓడిపోతున్నారు అని మన వైఎన్ఆర్ అని ఏదో ఛానల్ ఉందండి తెలంగాణది, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు 6449 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు, పక్కా రాసేసుకోండి అన్నారు. అదే ఇంటర్వ్యూలో బాలయ్య బాబు మన అనంతపురంలో ఓడిపోతున్నారు, బాలయ్య బాబు నేను మన పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళి ఆడుకోమను. ఎందుకు, అనంతపురంలో పెద్దిరెడ్డి గారు 2 నెలల నుంచో 20 రోజుల నుంచో కూర్చొని మొత్తం స్కెచ్ ఇస్తారు. 2 నెలల క్రితం మన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి స్కెచ్ గీసి అనంతపురం ఇచ్చారు. కాక అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు పక్క ఇవన్నీ చెప్పుకొచ్చి ఇంత కాన్ఫిడెంట్ గా మీరు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తూ కేరళలో కార్యకర్తల్లో ఏమండి మీరు నేను చెప్తే ఓట్లు వేయరండి, నిజమైన అభిమానుల చేత మధ్యస్థంగా ఉన్న ఓటర్ల చేత ఓట్లు వేయించవలసింది కేరళే కార్యకర్తలే. వాళ్ళ వల్లే ఎవరికైనా 4 ఓట్లు పడతాయి, మనం చెప్తే పడవు. సో కార్యకర్తల్లో ఉత్సాహపడుతున్న మాట మీరు అత్యుత్సాహపరిచేసి వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి లేజీనెస్ తెప్పించి ఉండొచ్చు అంటున్నాను. ఇది ఒక కారణం అనుకుంటున్నాను. మీరు చేసింది ఏదో పెద్ద మీ వల్లే ఓడిపోయిందని నేను అనట్లేదు, మీ వల్ల ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాదు అనుకుంటే తెలియదు నాకు. బట్ కార్యకర్తల్లో లేజీనెస్ వచ్చేసి నియోజకవర్గాల వారిగా కష్టపడవలసిన దానికన్నా కొంత తక్కువ కష్టపడి ఉంటారండి. ఎందుకంటే అలాగే గెలిచేస్తున్నాం కదా. సరే 140 అన్నారు ప్రసాద్ గారు, అలా విజయబాబు గారు 120 అన్నారు, మన ఇంకొకరు పేర్నినాని గారు 140 అంతా చెప్పారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క అంకెలు చెప్పిన 100 గ్యారంటీ కాబట్టి మనం గెలిచేస్తున్నాం అని ధీమా పడిపోయారండి. ఎప్పుడు కార్యకర్త ధీమా పడకూడదు. నమ్మకం వేరు, ధీమా వేరు. నమ్మకం ఉన్నోడికి ఇంకా కష్టపడాలి అనిపిస్తుంది, నమ్మకం ఉన్నా కూడా. బట్ ధీమా ఉన్నోడికి అసలు పనే చేయబుద్ది. సో ఈ విధంగా జరిగి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఈ టీవీ ఛానల్స్ లో చూసి నేను అనుకుంటున్న కారణమేనండి. 2024లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇది నేను ఒక పెద్ద కారణం అని అయితే నేను అనుకోవట్లేదండి. నేను అనుకుంటున్న అతి పెద్ద కారణం ఒకటి ఉందండి. అదేంటో నేను ఒక వీడియో చెయ్యాలి. బట్ ఆ వీడియో నేను చేయాలంటే వైసీపీ వాళ్ళు అవ్వండి, టీడీపీ వాళ్ళు అవ్వండి, జనసేన వాళ్ళు అవ్వండి, కింద కామెంట్ల రూపంలో పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారు, ఎందువల్ల ఓడిపోయి ఉండొచ్చు అని ఒక కామెంట్ చేయండి. అలా ఒక 100 కామెంట్లు కనుక వస్తే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నేను ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నానో అది నేను వీడియో చేసి పెడతానండి. అయితే ఈ వీడియో గురించి వస్తే ఇది మీరు కరెక్ట్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. నచ్చినా నచ్చపోయినా లైక్ చేసి కామెంట్లో డిస్లైక్ అన్నా చేయండి. ఏదో ఒకటి చేయండి, లైక్ కానీ డిస్లైక్ కానీ. మీ అభిప్రాయాలు ఏంటో కూడా కింద కామెంట్లో రాయండి. ఇదే వీడియో.